హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. నేనైతే మహారాష్ట్రలోని మనకి 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా అండి. సో దానిలో ఒకటి అయినా నేను భీమాశంకర్ జ్యోతిర్లింగం మీకైతే చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మేమైతే రీసెంట్గానే భీమాశంకర్కి వెళ్ళాము జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి. ఇక్కడ మనకు వ్యూ చూడండి, ఈ సీజన్లో చాలా అంటే చాలా బాగుందండి. మనం మెయిన్గా ఇప్పుడే చాలా బాగుంటుంది, సమ్మర్లో కానివ్వండి, వింటర్లో కానివ్వండి, కొద్దిగా బాగుండదు అన్నమాట. మనము ఈ రైనీ సీజన్లో చూడవలసినవి కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా అండి. సో దానిలో ఇది ఒకటి అన్నమాట. ఈ సీజన్లో వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు చూస్తూనే అర్థమైపోతుంది. ఇక్కడ అన్ని కొండలు ఉన్నాయి కదా అండి. ఇది మనకి భీమాశంకర్ టెంపుల్ అనేది మనకి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంటుందండి. సో అక్కడ మనకి ఈ టెంపుల్ ఉంటుంది. మనం వెళ్తుంటే కొండలు చుట్టూరంగా ఉంటాయి. ఆ కొండల్ని కమ్ముకొని మేఘాలు ద్వారా ఈ స్మోక్ అయితే ఇలా వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుందండి. ఒకవేళ వెహికల్ తీసుకెళ్ళకపోయినా మనం మాత్రం 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుందండి. ఇంకా ఇక్కడనైతే దర్శనం మాకైతే బాగా జరిగింది, బట్ చాలా వెయిట్ చేయాల్సి వచ్చిందండి. దర్శనం కానీకే మాకైతే 3 అవర్స్ టైం పట్టిందండి. పిల్లలైతే ఫుల్గా క్రయింగ్ చేశారు. ఆ లైన్లో నిల్చోవడము అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం అండి. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలీదు. సో మేమైతే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. అక్కడైతే ఫుల్ అంటే ఒక 5 మినిట్స్ రెయిన్ పడుతుంది, మళ్ళీ ఆగిపోయి రెయిన్ ఆగిపోతుంది, మళ్ళీ పడుతుందండి. సో రెయిన్లో తడిస్తే పర్లేదు, బట్ అక్కడ దర్శనానికి టైమింగ్ చాలా ఎక్కువ పడిందండి. అంటే 5 o'clockకి మనకి ఏమంటారు దీపహారతి ఉంటుందట. సో అప్పుడు వెయిట్ చేపిస్తారంట అండి. మాకు తెలీదు, మేము అనుకోకుండా అదే 5కి వెళ్ళలేదండి, 4కి ఆ టైంలో వెళ్ళాము. బట్ చాలా అంటే దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది, బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అంతసేపు వెయిట్ చేసినా కూడా లోపలికి వెళ్ళి మన జ్యోతిర్లింగాన్ని మనకి టచ్ చేసి మనల్ని మొక్కిస్తారండి. సో అదైతే చాలా మంచిగా అనిపించిందండి. సో ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా నచ్చింది, అంతసేపు వెయిట్ చేసినా కూడా. ఇక్కడైతే వాకింగ్ చేయాలి అని చెప్పాను కదా అండి. సో ఇక్కడ నుండి మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. బైక్స్ ఉన్న వాళ్ళు అంటే కార్స్ అయినా బైక్స్ ఉన్న లోపలికి వెళ్ళొచ్చు, మనం లోపల పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఒక 4, 5, 6 ప్లేస్లలో మనకి పార్కింగ్ అవైలబుల్లో ఉంటుంది. ఒక దగ్గర ఫుల్ అయిన తర్వాత ఇంకో దగ్గరికి పంపిస్తారండి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. సో అలా కాకుండా మనం ఇలా నడిచి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వెళ్ళేటప్పుడు మాత్రం మేము నడుచుకుంటూనే వెళ్ళాము. మనకి ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ ఎక్కితే మనకి భీమాశంకర్ టెంపుల్ దగ్గరలోనే దించేస్తారు. అక్కడ నుండి కొంచెం దూరం నడవాల్సి ఉంటుందండి. సో ఇక్కడనైతే మనకి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, కానీ నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. అంటే మేఘాల్లో మొత్తం ఇలా అసలు మనుషులు ఎవరు కనిపిస్తలేరండి. ఒక కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కనిపిస్తలేరు. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. మొత్తం క్లౌడ్స్ నిండిపోయి ఉన్నాయండి. ఇంకా ఇక్కడ సైడ్స్కి చూస్తే మనము దర్శనానికి టెంపుల్ లోపల తీసుకెళ్ళడానికి టెంకాయ, గంగాజలము, ఇంకా కొన్ని అంటే ఆకులు ఉంటాయి కదా అండి, వాటిని ఇస్తున్నారు. అదేవిధంగా ఫ్లవర్స్ ఒక దాంట్లో పెట్టి 200, 300, 150 ఆ రేంజ్లో ఉన్నాయండి. అంటే దాంట్లో ఉన్న వస్తువులను బట్టి ఇప్పుడు కొద్దిగా గంగాజలం ఉందండి దాంట్లో ఉంటే, అదేవిధంగా శివుడికి ఇష్టమైన కొన్ని రకాల 2 పూలేమో ఉన్నాయి. అవి కూడా అవి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు. నేనైతే ఎక్కడైనా ఉన్నాయండి. మనం లైన్లో నిల్చున్నప్పుడు కూడా సైడ్కి మనకైతే ఈ విధంగా ఫ్లవర్స్ అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడనైతే మేము నడుచుకుంటూ వెళ్ళామండి. మా పిల్లలు వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, బట్ అక్కడ 3 అవర్స్ వెయిట్ చేసి దర్శనం కోసం వెయిట్ చేసేసరికి చాలా అంటే చాలా క్రయింగ్ చేశారు. అదేవిధంగా వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళైతే అసలు వినలేరండి. మేమైతే షేర్ ఆటో మాట్లాడుకొని వచ్చేసామండి కిందికైతే. సో అక్కడ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఫుల్ రష్ ఉందండి. ఎక్కడానికి కూడా అసలు ప్లేస్ లేదండి, ఫుల్ అట్లా నిల్చొనే వస్తున్నారు. సో ఇంకా పిల్లలతో ప్రాబ్లం అవుతుందని మేమైతే షేర్ ఆటోస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయండి. సో అక్కడనైతే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము, వచ్చేటప్పుడు మాత్రము షేర్ ఆటోలో వచ్చామండి. ఇంకా ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నామండి, అదే మీకు నేను చూపిస్తున్నాను.
ఒక లైన్ ద్వారానే ఉంటుందండి. ఇక్కడ మరి మనీ ఇచ్చి అలా అంటే సపరేట్ లైన్ అనేది అయితే నాకేం కనిపించలేదండి. అందరూ ఇలానే లైన్లోనే వెయిట్ చేస్తూ వెళ్తున్నారు. బట్ ఇక్కడ వెయిట్ చేసే టైంలో మాత్రం అంటే రెయిన్ వచ్చింది కదా అండి, పైన మనకి రేకులతో కట్టారు. సో అక్కడక్కడ కొన్ని వాటర్ పడుతూ కొద్దిగా పిల్లలైతే చాలా చికాకు చేశారండి. బట్ దర్శనానికి వెళ్ళే ముందు వచ్చిందని చెప్తే వాళ్ళైతే హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేసరికి మాత్రం ఫుల్ టైం పట్టిందండి మాకైతే. ఒకవేళ మీరు వెళ్తే మాత్రము మార్నింగ్ టైంలో వెళ్ళండి, ఈజీగా దర్శనం కంప్లీట్ అయిపోతుందంట అండి. ఈజీగా దర్శనం కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మంది రష్ ఉండదంట అండి. సో మాకు తెలియక మేము ఇలా వెళ్ళాము. నేనైతే ఇక్కడ శివుడికి ఇష్టమైన కొన్ని పువ్వులు, ఆకులు ఆ విధంగా తీసుకున్నానండి. ఇక్కడ ఆకులు కూడా సమర్పిస్తున్నారు. పత్రి అదే ఏమో ఆకులు, అవి వాటిని ఏమంటారో నాకు తెలియదండి. సో వాటిని సమర్పిస్తున్నారు. అక్కడ నేనైతే తీసుకున్నానండి. ఇంకా పిల్లలతో కలిసి దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ మనకి బొట్టులు అవి ఇవి కూడా పెడుతున్నారండి, మిడిల్లో పెడుతున్నారు. ఒక 50 రూపీస్ ఈచ్ పర్సన్కి 10 రూపీస్ 15 20 అలా తీసుకుంటున్నారండి. నార్మల్ బొట్టు పెడితే మాత్రము 10 రూపీస్ తీసుకుంటున్నారండి. నుదుటి మొత్తము గంధం రాసి ఇలా శివ్ అట్లా ఉంటుంది, అలా రాస్తే మాత్రం ఈచ్ పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రష్ ఎలా ఉందో చూడండి. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. దాంట్లో మాకు అంత 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అందులో పిల్లలు చాలా చికాకు చేశారండి. సో నేను అందుకని లోపల కూడా ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదండి. నార్మల్గా అప్పుడప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తున్నాను. ఎందుకంటే అవర్స్ నేను తీయలేను కదా అండి. అవర్స్ వెయిట్ చేసాము. ఇంకా పిల్లల్ని ఎత్తుకోవడమే సరిపోయిందండి. మా హస్బెండ్ ఒకరిని, నేను ఒకరిని ఎత్తుకొని కొంచెం దూరము అలా ఆ విధంగా వెళ్ళి దర్శనం చేసుకోవడమే సరిపోయిందండి. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాము. అక్కడ మీరు టీవీ కనిపిస్తుంది కదా అండి, అందులో చూస్తే మనకు లోపల దర్శనం అయ్యేది కనిపిస్తుందండి. మా దర్శనం అయితే చక్కగా కంప్లీట్ అయిందండి. అంతసేపు వెయిట్ చేసిన జ్యోతిర్లింగాన్ని ముట్టుకొనిచ్చి మనం తల ఆనిచ్చి మొక్కిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేయొచ్చండి. అదైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నాకు. ఇక్కడ మరి చూసినట్లయితే మా హస్బెండ్ మా బాబుని అయితే ఎత్తుకునే ఉన్నాడండి, చాలా సతాయించాడు. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ శని దేవుడిది ఏదో ఫోటో ఉందండి, అక్కడ కొద్దిగా మొక్కొని మళ్ళీ ముందటికి వస్తే మనకు శివుడి త్రిశూలం ఉంటుంది కదా అండి, ఇక్కడ పైన ఈ విధంగా పెట్టారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. బట్ నేను అయితే ఏమాత్రం ఫొటోస్ తీసుకోలేదండి. లైట్గా ఈ విధంగా అయితే వీడియో తీసాను. ఎందుకంటే పిల్లలు చాలా సతాయించారు. అసలు ఆ రేణిగో మా పాపనైతే క్రైమ్ చేస్తుందండి. ఎత్తుకున్నాను, వీడియో తీస్తుంటే ఎత్తుకొని. సో నేనైతే ఇద్దరిని ఎత్తుకున్నానండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక వెళ్తున్నామండి. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే ఇక్కడ కోవా అండి. ఒక 3-4 టైప్స్ ఆఫ్ కోవాస్ని వాళ్ళే మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారండి. అదే ఇక్కడ భీమాశంకర్లోని ఫేమస్ అన్నమాట. ఇంకా సైడ్స్కి కొన్ని షాప్స్ ఉన్నాయి, బొమ్మల షాప్స్. ఇంకా అక్కడ మేమైతే పిల్లలకి కొన్ని టాయ్స్ ఇప్పించేసాము. తర్వాత మేమైతే నైట్ MTDCలో స్టే చేసామండి. అంటే ఇక నేనైతే రూమ్ టూర్ అంటే ఏం చేయలేదండి. నీకు మహాబలేశ్వరంలో రూమ్ టూర్ చేశాను కదా, సేమ్ అలానే ఉందండి. ఇక్కడ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ ఇస్తారు, అంటే ఫ్రీగా పెడతారు కదా అండి. సో అదేం నీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇవి మీతో షేర్ చేస్తున్నాను. MTDC నార్మల్గా అవుట్ సైడ్లో మనకి అంటే హోటల్స్ అవి ఇవి ఉన్నాయి, బట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి MTDCతో పోల్చుకుంటే. సో అక్కడ MTDC రూమ్స్ మనకి మహాబలేశ్వరంలో నేను మీకు చూపించాను కదా అండి, చాలా నచ్చాయి. అందుకే మేము అక్కడనే బుక్ చేసుకున్నాము. నైట్ స్టే చేసామండి. ఇంకా మార్నింగ్ వెంటనే రిటర్న్ అయ్యాము. కానీ మా భీమాశంకర్ మాత్రము జ్యోతిర్లింగ దర్శనం చాలా బాగా జరిగిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్